अमृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। गुणातीत समारंभां गोपीनाथाय मध्यमाम् अस्माकं गुरुपर्यन्तं वंदे गुरु परंपरा। సద్గురు మహంత శ్రీ దేవ్ ప్రసాద్ దాస్ జీ స్వామీజీ గారికి, ఇక్కడ వేదిక మీద అలంకరించిన పూజ్య స్వామీజీ గారికి మరియు అతిథులకు, నా హృదయానికి సమీపమైన, అత్యంత సమీపమైన నా హిందూ బంధువులారా, జై స్వామినారాయణ. మనము ఈరోజు ఇక్కడ సమావేశానికి కారణం ఏంటంటే, ఇది ఒక చిన్న సభ అని కాదు, ఒక మామూలు సభ కాదు. మన ఆర్ఎస్ఎస్ వారు నిర్మించిన రాష్ట్రీయ సమావేశ సమైక్య సభ. ఎందరో మహానుభావులు వారి జీవితాన్ని అర్పించారు, అర్పిస్తున్నారు, అర్పించబోతున్నారు. వాళ్ళ జీవితాన్ని వారిది కాదు అని ఈ భారతదేశానికి వాళ్ళ జీవితాన్ని అర్పించారు. మనం ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతామో, దాంట్లో ముఖ్యమైన పదము ధర్మం గురించి మాట్లాడతాం. ఒక్క క్షణము మనం కళ్ళు మూసుకొని మనంతర మనము ప్రశ్నించుకుంటే మాత్రం, ఇంతకు ముందు మనని ఎవరు కాపాడారు? ఈ పాఠశాలలు, యాజమాన్యాలు ఇప్పుడైతే ఎన్నో వచ్చాయి, యూనివర్సిటీస్ అని వచ్చాయి. కానీ మనకు ఈ పాఠశాలలు, ఈ యూనివర్సిటీస్ లేన ముందు మనకు పాఠాలు ముందు కూడా బోధించారు. అది ఎక్కడికి వచ్చిందనంటే, మన హిందూ సనాతన ధర్మం. ఈ హిందూ సనాతన ధర్మం ఒక మతం కాదు. మన అతిథులు గారు చెప్పినట్టు, ఇది మతము కానే కాదు. మనము కులాన్ని అనుకొని మనము రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం, మనము గోడలు కట్టుకున్నాం. ఆ కులము అనేది, మతము అనేది ఏదైతే ఉందో అది మన ఇంటి గడప వారకే. ఒక్కసారి మనం గడప నుండి బయటికి వచ్చాక మనం అందరము హిందువులము. భగవాన్ శ్రీరాముడు ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళే ముందు ఆయనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ప్రజలందరూ కన్నీటి పెట్టుకున్నారు. కానీ రాముడు మాత్రం కన్నీళ్లు పెట్టుకోలేదు. ఆయన ధర్మం బలపరిచింది తనకు. ఆయన రాజ్యసభని కాదని అరణ్యానికి వెళ్ళాడు. సింహాసనాన్ని కాదని సత్యాన్ని అధిష్ఠించాడు. అదేవిధంగా మన హిందువులందరూ ధర్మం పట్ల బాధ్యతగా వహిస్తే మాత్రం, ఇప్పుడు ఉన్న స్థితి మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో, మనం వచ్చే బాహ్యతరం కూడా ఫేస్ చేయదని నేను కోరుకుంటున్నాను. ఒకరోజు ఒక ఆయన ఏం అడిగారంటే, ఈ సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు విశ్రాంతి లేకుండా. అసలు యాక్చువల్లీ మనం ఏమని అనుకుంటామంటే, మనం చదువుకున్న పుస్తకాల్లో ఏంటంటే, సన్ సెట్స్ టు వెస్ట్ అండ్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అసలు ఆయనకు అస్తమిస్తాడు అనే వర్డే లేదు. సన్ నెవర్ సెట్స్, ఇట్స్ రైజెస్ ఇన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కంట్రీ. కానీ మనం ఏమని నేర్చుకున్నామంటే, సన్ సెట్ అవుతాడు.
కానీ ఆయన విశ్రాంతి లేకుండా ఆయన వెలుగుని మనకిస్తాడు. అది ఆయన ధర్మం కాబట్టి. ఆయన ఏ విధంగా అయితే ఆయన పని చేసుకుంటున్నాడో మన ధర్మాన్ని మనము కాదు అనుకొని మనము పక్కన పెట్టేసి మనం ముందుకు వెళ్తున్నామో అది రైట్ కాదు. సో మీ సమయాన్ని నేను ఎక్కువ వృధా చేయలేను. సో నేను ఇచ్చే ముఖ్యమైన పదం ఏంటంటే, నేను ఇప్పుడు సభలో కూర్చొని దాదాపు ఒక 1.5 hour అయిపోయింది. పెద్దవాళ్ళని చూస్తే మాత్రం చక్కగా తిలకాన్ని దిద్దుకొని మన హిందూ సాంప్రదాయాన్ని వెలిగిస్తున్నారు. కానీ మనం ఉన్న బాహ్యతరం యువకులు ఎవరైతే ఉన్నారో నొజుటు మీద ఇంత తిలకం పెట్టుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నారు. అది ఎందుకు నామోషిగా ఫీల్ అవుతున్నారు అని అంటే, మన పాశ్చాత్య కల్చర్ని నేర్చుకున్నారు కాబట్టి. ఒకరోజు స్వామినారాయణ గురుకులంలో, మా గురుకులంలో రోజు ఉదయాన్నే మేము పిల్లలకు పూజ నేర్పిస్తాం. ఉదయం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో పిల్లలకు నిద్రను మేలికించి వాళ్ళు స్నానాన్ని ఆచరించిన తర్వాత ప్రతిరోజు పూజ చేస్తారు. ఆ పూజ వాళ్ళకి అలవాటు చేస్తారు. అది చేసిన తర్వాత ప్రతి టర్మ్ వెకేషన్స్ ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో ఈ పూజను ఎప్పుడు ఆపకూడదని మేము వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అయితే దానిలో ఒక పిల్లవాడు ప్రతిరోజు తిలకాన్ని ధరించేవాడు, ఇంటికి వెళ్ళాక కూడా ప్రతిరోజు పూజ చేసేవాడు. కానీ సెకండ్ టర్మ్ వెకేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ పేరెంట్ మా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, మా అసిస్టెంట్ డైరెక్టర్ వారికి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే, సార్ మా పిల్లవాడు ఫస్ట్ టర్మ్ వెకేషన్స్లో ఎప్పుడైతే వచ్చాడో అబ్బాయి ప్రతిరోజు పూజ చేసేవాడు, ప్రతిరోజు తిలకాన్ని పెట్టేవాడు. కానీ సెకండ్ టర్మ్కి వచ్చాక తర్వాత ఏమైందో వాళ్ళలో మార్పు వచ్చేసిందండి. కొద్దిగా మీరు చూడండి, మీరు నేర్పించే పద్ధతి మాకు చాలా నచ్చింది కాబట్టి మేము ఇంకెంతో మందికి చెప్పామండి మీ గురుకుల్లో అడ్మిషన్ తీసుకోవడానికి. కానీ ఇప్పుడు వీడు అబ్బాయి ఎందుకు చేంజ్ అవుతున్నాడో నాకు ఆ విషయం నేను గ్రహించలేకపోతున్నాను. మీరు కొద్దిగా ఒక్కసారి వాడికి అడిగి చూడండి. సో మార్నింగ్ నేను ఎప్పుడైతే ఆఫీస్కి వచ్చానో, సో అసిస్టెంట్ డైరెక్టర్ గారు మిస్టర్ వేణు గారు నాకు ఇన్ఫర్మేషన్ అది అందించారు. అందించిన వెంటనే నేను అబ్బాయికి పిలిచి అడిగాను. ఆ అబ్బాయి ఏం చెప్పారంటే, స్వామి నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళానో నేను మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటించానండి. కానీ ఈ తిలకాన్ని దిద్దుకొని ఎప్పుడైతే నేను సమాజంలోకి వెళ్ళానో, అంటే నేను నా నేబర్ ఇంటికి వెళ్ళానో అక్కడ నన్ను క్రిటిసైజ్ చేశారు. ఏంట్రా నువ్వు పెద్ద పురోహితునువా, నువ్వు ఒక పండితునువా? అది ఇంకెవరో కాదు, మన హిందువులు మాత్రమే. వాడు ఆ మరుసటి రోజు నుండి తిలకాన్ని దిద్దడం వాడు ఆపేశాడు. అంటే ఇక్కడ ఎవరో మనల్ని చెడగొట్టట్లేదు, ఎవరో బయటి వాడు వచ్చి చెడగొట్టట్లేదు. మనకి మనవాడే చెడగొడుతున్నాడు, మన ఇంటి వాడే చెడగొడుతున్నాడు, మన ఇంటిలో ఉండి మనల్ని వాడిని చెడగొడుతున్నాడు. శాస్త్రంలో ఏం రాసిందని అంటే, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. వాడు చెడగొట్టే వాడు హిందూ కాబట్టి వాడికి మనం ఏం అనలేము. నేను చెప్పే విషయం ఏందనంటే, దయచేసి మన పిల్లలకు మన హిందూ సంస్కృతి పద్ధతులను చిన్ననాటి నుండి నేర్పిస్తే మాత్రం వాడు భవిష్యత్తుకు వచ్చిన తర్వాత ఇన్ని సమావేశాలు మనం పెట్టుకొని ఇంత కృషి చేయాల్సిన అవసరమే లేదు. అందుకోసమే భగవాన్ శ్రీ స్వామినారాయణ ఎప్పుడైతే భూమిపైన వచ్చారో ఆయన చేతుల ద్వారా ఒక చిన్న పుస్తకాన్ని రచించారు. దాని శిక్షాపత్రి అన్నారు. ఆ శిక్షాపత్రిలో ఒక శ్లోకాన్ని చాలా బాగా రచించారు భగవంతుడు. ప్రవర్తనీయ సద్విద్య భువి యత్ సుకృతం మహత్. ఆ శ్లోకాన్ని మా పూర్వీకులు
మా గురువరేణ్యులు శాస్త్రీజీ మహారాజ్ శ్రీ ధర్మజీవన్ దాస్ జీ స్వామీజీ గారు ఆ శ్లోకాన్ని ఎప్పుడైతే చదివి ఆయన ఈ మొట్టమొదటి సంస్థానాన్ని రాజకోట్లో నిర్మించి మన హిందూ సాంప్రదాయాన్ని పిల్లలకు ఒక హిందుత్వాన్ని చదివించాలని. నేను ఎందుకు ఇప్పుడు ఈ సంస్థ గురించి చెప్తున్నాను అని అంటే, మనం ఒక వృక్షాన్ని చూసినట్టయితే ఆ వృక్షాన్ని ఈజీగా పెరగదు, విత్తనం నుండే పెరుగుతుంది. ఆ విత్తనం కూడా డిజైరబుల్ క్యారెక్టర్, అంటే ఆ విత్తనంలో కూడా ఎటువంటి డిజీజ్ లేకుండా ఎప్పుడైతే ఉంటుందో, కలుషితం ఉన్నదో, ఆ విత్తనం నాటితే మాత్రం ఆ విత్తనం కొన్ని సంవత్సరాల తర్వాత మహావృక్షంగా తయారవుతుంది. అంటే మన పిల్లలకు ఎప్పుడైతే చిన్నతనంలో మనం ఏ విధంగా అయితే నడిపిస్తామో, ఏ విధంగా అయితే ఆచరణను నేర్పిస్తామో, ఆ విధంగా వాడు పెద్దగైన తర్వాత బాహ్య పౌరుడుగా మారుతాడు. ఒకరోజు వెనకటికి ఒక ఆయన వాడి పిల్లవాడు తన తండ్రికి క్వశ్చన్ చేస్తాడు, ఒక ప్రశ్న ఇచ్చాడు. ఏం చేశాడంటే, నాన్నగారు మీరు ఎప్పుడైతే మీ మిత్రులతో కలిశారో ఈరోజు మీరు కొన్ని అబద్ధాలు ఆడారండి, నేను గ్రహిస్తూ ఉన్నాను. సో తండ్రి తనకి ఏం చెప్పాడంటే, నాన్న నీకు అవన్నీ తెలియదు, నువ్వు ఇంకా చిన్నవాడివే, నువ్వు పెద్దగా అయిన తర్వాత నువ్వు అన్నీ నేర్చుకుంటావు నాన్న అని చెప్పాడు. వాడు తండ్రి చెప్పిన మాటని వాడు ఏం నేర్చుకున్నాడంటే అబద్ధం నేర్చుకోవడం. నాకు నేను కాపాడుకోవడానికి నేను అబద్ధాలు ఆడవచ్చు. సో నేను పెద్దవాళ్ళకు ఏమి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానంటే, మనకున్న ఏవో చిన్న చిన్న వ్యసనాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ వ్యసనాలని వచ్చే నెక్స్ట్ జనరేషన్ వారికి మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవడం అని అంటే, ఇప్పుడు మీరు షుగర్ చూసుకోవచ్చు, డయాబెటీస్ చూడవచ్చు, హార్ట్ అటాక్ చూడవచ్చు. ఇట్ కమ్స్ ఫ్రమ్ ది జెనెటికల్ డిసార్డర్, జెనెటిక్. ఇట్ మూవ్స్ ఫ్రమ్ ద వన్ జనరేషన్ టు ది అదర్ జనరేషన్. వంశపారపరంగా ఈ జబ్బు ఏ విధంగా అయితే వెళ్తుందో అదే విధంగా వ్యసనాలు కూడా ఒక జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్కి వెళ్తున్నాయి. ఎందుకు? అది మన పెద్దవాళ్ళే మనం నేర్పిస్తున్నారు, డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా నేర్పిస్తున్నారు. అది చూసి అనుకుంటా బహుశా మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇప్పుడు మద్యాన్ని కొనుక్కోవడానికి 18 ఏండ్లు దాటిన తర్వాతనే వాడికి మద్యాన్ని ఇస్తున్నారు అని నేను విన్నాను. కానీ ఒక సమయంలో చిన్న పిల్లవాడితో కూడా తెప్పించుకొని మద్యాన్ని సేవిస్తున్నారు. వాడికి ఏంటంటే చిన్నతనం నుండే మనం ఇండైరెక్ట్గా నేర్పించేస్తున్నాం. సో ఈ మీ అందరి పెద్దవాళ్ళు ఎంతమంది అయితే ఈ సభలో కూర్చున్నారో, నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఒకవేళ మనకు మంచి తెలవకపోయినా కానీ చెడు మాత్రం ఎప్పుడు నేర్పించకండి. ఎందుకనంటే ఒక్కసారి ఆ విత్తనంలో ఉన్న ఏదైతే విత్తనం అంటే పిల్లవాడిలో ఉన్నది బ్రెయిన్లో ఒక్కసారి నాటిపోయింది అనుకోండి, అది జీవితంలో ఈజీగా తీయడం చాలా కష్టం. ఇప్పుడు మనం తరచుగా చూసుకుంటాము సెల్ ఫోన్స్. సెల్ ఫోన్ ఈజ్ సచ్ ఎ డేంజరస్ డిజీజ్ క్యాటబుల్ ఇన్స్ట్రుమెంట్. మనం ఏదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నామో, పిల్లవాడు ఏడుస్తున్నాడు, సెల్ ఫోన్ ఇచ్చేసేయండి. పిల్లవాడు బాగా సతాయిస్తున్నాడు, సెల్ ఫోన్ ఇచ్చేసేయండి. బట్ మనం ఒకటి మర్చిపోతున్నాం, వాడి బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో మనం దాని గురించి ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఇవాళ ఇఫ్ యూ సీ ఇన్ టు ద పీడియాట్రిషియన్ హాస్పిటల్స్, చాలా మంది బ్రెయిన్ డిసార్డర్తో జాయిన్ అవుతున్నారు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సెల్ ఫోన్. పిల్లవాడు పబ్జి అనే గేమ్తో ఏదైతే ఉందో దాంతో కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు. అది ఎందుకు? ద వన్ హూ ఇస్ నాట్ బ్యాండింగ్. యాక్చువల్లీ ఆ గేమ్ని బ్యాండ్ కాదండి, మన సెల్ ఫోన్ మనంతలో మనం బ్యాన్ చేయాలి. మా స్వామివారు
ఒక చక్క విషయాన్ని చెప్తారు. ఏం చెప్పారనంటే, మనము ప్రతి ఒక సందర్భంలో రాముని దినమును కానివ్వండి, కృష్ణుని జన్మన దినము కానివ్వండి, ఆ రోజు మనం ఏం చేస్తామంటే ఉపవాసం ఉంటాం. ద రియల్ ఉపవాసం ఎప్పుడనంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో ద వన్ హూ స్టాప్స్ కంప్లీట్ యూజ్ ఆఫ్ అ డే సెల్ ఫోన్. ఎవరైతే పూర్తి ఒక రోజు సెల్ ఫోన్ని బ్యాన్ చేసి యూజ్ చేయడం మానేస్తారో అదొక ఉపవాసం. అదొక సెల్ ఫోన్ ఉపవాసం కూడా మనము తీసినట్టయితే మనలో మనకు మంచి కల్చర్ వస్తుంది. అదే కాకుండా మన పిల్లలలో కూడా మంచి కల్చర్ వస్తుంది. దీంతో నాకు ఇచ్చిన ఈ అవకాశం, ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ వారికి నేను చాలా కృతజ్ఞతలు. అండ్ నన్ను ఇంతసేపు వినడానికి, మీరందరూ సభలో కూర్చోవడానికి విచ్చేసిన వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. జై స్వామినారాయణ. సర్వే